తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్లకు ఒకసారి వచ్చే మేడారం జాతర ఘనంగా ఈ రోజు నుంచి ప్రారంభమైంది. సమ్మక్క సారలక్కలను గద్దెల వద్దకు చేర్చడంతో ఈ గిరిజన మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున అమ్మవార్లను దర్శించుకోవడానికి మేడారంను సందర్శిస్తున్నారు. భక్తుల జయజయధ్వానాలతో మేడారం దద్దరిల్లిపోతోంది. గిరిజన సాంప్రదాయ పద్ధతుల్లో ఈ జాతర కొనసాగుతుండటం విశేషం. దేశ విదేశాల నుంచి కోట్లాది మంది ఈ జాతరను సందర్శిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రతి ఏడాది జనసంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ ఇటీవలే దాదాపు 400 కోట్లు వెచ్చించి ఇక్కడ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. అలాగే గద్దెలను కూడా, అంటే అమ్మవారు కొలువైన ప్రాంతాలను కూడా అందంగా తీర్చిదిద్దారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం కూడా నిధులను ఈ జాతర కోసం విడుదల చేయడం విశేషం. గిరిజన సాంప్రదాయంలో జరుగుతున్న ఈ జాతర మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడమే ఈ జాతర యొక్క ప్రత్యేకత. ఇదే క్రమంలో ఈ జాతర 31 వరకు కొనసాగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కాలంలో జరుగుతున్న తొక్కిసట్లాటలను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. ముఖ్యంగా ఈ సమ్మక్క సారక్క మహాజాతరగా పేరుగాంచిన మేడారం జాతరలో అమ్మవార్లను గద్దెల మీదికి చేర్చే క్రమంలో తొక్కిసలాట జరుగుతున్నట్లుగా కూడా కనిపించింది. దీని మీద ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించకపోతే దుర్ఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ మరింత అప్రమత్తంగా వ్యవహరించి ఎప్పటికప్పుడు ఈ జాతర జనసందోహాన్ని పరిశీలిస్తూ అవసరమైన భద్రతా ఏర్పాట్లను సమీక్షించుకొని ముందుకు వెళ్లాలని ప్రజలు కోరుతున్నారు. మేడారం జాతరని ప్రతి ఒక్కరూ దర్శించుకొని తరించాలని, మేడారం జాతర గిరిజన మహోత్సవంగా అందరూ జయప్రదం చేయాలని పలువురు ఆశిస్తున్నారు.